ఆరవ తరగతి గణితం భిన్నాలు దశాంశ భిన్నాలు పేజ్ సంఖ్య 87. ఇచ్చిన అపక్రమ భిన్నాలను మిశ్రమ భిన్న రూపంలో ఏ విధంగా రాయడమో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఉదాహరణకి 7/2 ఈ భిన్నాన్ని లవము ఏదైతే అంటే హారం కంటే లవము పెద్దగా ఉంది కాబట్టి ఇది అపక్రమ భిన్నం. ఈ లవాన్ని 7ని 2చే అంటే హారంచే భాగించాలి. ఎంతలో పోతుంది? 2 మూల 6 తీసేసినట్లయితే 7 ఇలా 1. ఈ భాగఫలం ఏదైతే ఉందో ఈ భాగఫలాన్ని మనం పూర్ణాంకంగా రాసుకోవాలి. ఈ లవం మనకు శేషం ఎంతైతే వచ్చిందో దాన్ని లవంగా తీసుకొని 1/, ఈ హారాన్ని హారంగా తీసుకోవాలి. అంటే 3 పూర్ణాంకం 1/2. అదేవిధంగా ఇంకొకటి చూద్దాం. 8/5 ఈ లవం 8ని 5చే భాగించినట్లయితే 5 1 5 3 మిగులుతుంది. అంటే 1 పూర్ణాంకం 3/5. భాగఫలం 1 కదా, దాన్ని పూర్ణాంకంగా రాసుకొని శేషం 3 కదా, దీన్ని లవంగా రాసుకొని మనం దేనితో 5తో భాగించినాం కాబట్టి 5ని హారంగా రాసుకోవాలి. 1 పూర్ణాంకం 3/5. ఇంకొకటి చూద్దాం. 9/4 ఈ భిన్నాన్ని మనం అంటే ఈ భిన్నంలో లవం ఎంత ఉంది? 9 ఉంది కదా, ఈ 9ని 4చే భాగించాలి. 4 2 8 అవుతుంది. 8 తీసేసినట్లయితే 9 పోతే 1. అంటే 2 పూర్ణాంకం 1/4. భాగఫలాన్ని 2 భాగఫలం 2 కాబట్టి దాన్ని పూర్ణాంకంగా రాసుకొని శేషం 1 దాన్ని లవంగా రాసుకొని దీంతో 4తో భాగించాం కాబట్టి హారాన్ని 4గా రాసుకోవాలి. 2 పూర్ణాంకం 1/4. ఇంకొకటి చూద్దాం. 13/5 ఈ అపక్రమ భిన్నంలో లవం ఎంత? 13 కదా, ఈ 13ని హారం 5చే భాగించినట్లయితే 5 2 పోతుంది. 5 2 10. 13 వెళ్ళి 10 పోతే 3 మిగులుతుంది. అంటే 2 భాగఫలం 2ను మనం పూర్ణాంకంగా రాసుకున్నట్లయితే శేషాన్ని లవంగా రాసుకొని తర్వాత 5 హారంగా రాసుకున్నట్లయితే ఎంత వచ్చింది మనకు? మిశ్రమ భిన్నం 2 పూర్ణాంకం 3/5. చివరగా 17/3 ఈ 17 లవాన్ని మనం 3చే భాగించినట్లయితే 3 6 18 పోదు, 3 5 పోతుంది. 3 5 15. తర్వాత 17 వెళ్ళి 15 పోతే 2. 5 పూర్ణాంకం 2/3. ఈ విధంగా మనం అపక్రమ భిన్న రూపంలో ఉన్న వాటిని మిశ్రమ భిన్న రూపంలోకి రాసే విధానం ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.